ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 7 నియోజకవర్గాల నుంచి గెలిచిన క్రీడాకారులకు ఫైనల్ పోటీలను జిల్లా కేంద్రం కడపలోని టీఎస్ఏ క్రీడా మైదానంలో నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి అమృతరాజ్ గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతి అందజేశారు. గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఆడనున్న నేపథ్యంలో వారు అక్కడ కూడా విజయం సాధించి వైఎస్ఆర్ జిల్లాకు మంచి గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని, పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 7.25 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఆయన తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల విధులను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు మండల స్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ నుండి ఎన్నికల నిర్వహణ, సన్నద్దత, హౌసింగు, జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్నకు చెబుదాం, వైద్యం, విద్య, నాడు నేడు పనుల పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీపై ఇతర ప్రాంతాల నుండి జిల్లాలోని వివిధ మండలాల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులు బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల వారీగా సమస్యలను పరిష్కరించాలని, పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల సదుపాయాలను సంసిద్ధం చేయాలని ఆదేశించారు. రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడపనందు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి స్వచ్ఛందంగా చేర్చే గుడ్ సమరిటెన్స్కు పూర్తి రక్షణ ఉంటుందని, ప్రమాద బాధితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో చేర్చి వారు వెళ్లిపోవచ్చని, వారు ఏ విధమైన మెడికల్ బిల్లులు గానీ ఫీజులు గానీ చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. వారి వివరాలు కూడా వారి అనుమతితో తప్ప నమోదు చేయబడవని చెప్పారు. అంతేకాకుండా వారిని ప్రోత్సహించడానికి ఒక్కొక్క యాక్సిడెంట్కు 5,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందిస్తారని తెలిపారు. సంవత్సరం మొత్తం కాలంలో దేశవ్యాప్తంగా ఎక్కువ యాక్సిడెంట్స్లో సాయం చేసిన వారికి 1, 2, 3 బహుమతులు, ₹1,00,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. భద్రతా ప్రమాణాల నిబంధనల మేరకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు డీజీపీ ఉత్తర్వులతో ప్రస్తుతం ఉన్న 1+1 గన్మెన్ సెక్యూరిటీ నుండి 2+2గా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వారికి గన్మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫార్సు నివేదిక మేరకు గన్మెన్లను కేటాయిస్తామని ఆయన వివరించారు. ప్రజా సంక్షేమం, ప్రజారోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ నగర్లో 4.95 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారని, అందుకోసం అన్ని పట్టణాలు, నగరాల్లో తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో ఎన్నికల నోడల్ అధికారులు, పోలీసు, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజు, మైన్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ శాఖల అధికారులతో ఎన్నికల నిర్వహణ వ్యవస్థపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల నిర్వహణ, జిల్లాలో సున్నిత నియోజకవర్గాల గుర్తింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. చెక్పోస్టుల వద్ద నిబంధనలు అతిక్రమించిన వారిపై సంబంధిత చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.